ఏపీ డిప్యూటీ స్పీకర్ సంచలనాలకు కేంద్ర బిందువు రఘురామకృష్ణంరాజు అలియాస్ RRR త్వరలో ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దీని పేరు తెలుగు వీర లేవరా. అంటే దీనిని TLP అని గాని TVLP అని గాని పిలవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి RRR గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసేశారు. అయితే తన పార్టీకి లాంచింగ్ ప్యాడ్గా తెలివిగా తెలుగు వీర లేవరా అనే సొసైటీని కూడా ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రధానంగా హిందూ ఆలయాల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తుందని తెలుస్తోంది. కానీ తెలుగు వీర లేవరా సొసైటీ అసలు టార్గెట్ పొలిటికల్ పార్టీ అని దీనికి సంబంధించి ఢిల్లీలో పని ప్రారంభించినట్లు రఘురామ సన్నిహితులు చెప్తున్నారు. నిజానికి రఘురామకృష్ణంరాజు టీడీపీలో అంత కంఫర్ట్గా ఏమీ లేరు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక ఆయన తనకు హోంశాఖ మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ ఆయనను ఊరించి చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించి కాళ్ళు చేతులు నోరు కదలకుండా కట్టేశారు చంద్రబాబు, లోకేష్. దీనిపై మనసులో కుతకుతలాడిపోతున్న రఘురామ అన్నింటినీ దిగమింగుకొని డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు. తన శక్తి సామర్థ్యాలను దూకుడుని చంద్రబాబు వాడుకోలేకపోతున్నారని సన్నిహితుల వద్ద RRR చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే కూటమి సర్కార్ ఏర్పడిన కొత్తలో రఘురామకృష్ణంరాజు అసలు ఏపీలో తన వల్లే ప్రభుత్వం వచ్చిందని, తను జగన్ని ధైర్యంగా ఎదుర్కొని జైలుకు వెళ్లటం వల్లే ఏపీలో ప్రజలంతా కూటమి పార్టీలను గెలిపించారని, అందువల్ల తనకు క్రెడిట్ వస్తుందని చెప్పుకున్నారని గ్యాసిప్స్ నడిచాయి. రఘురామకృష్ణంరాజు ఒక న్యూసెన్స్ కేస్, అందువల్ల ఆయన్ను ఎంతవరకు అనుమతించాలో అంతవరకే అనుమతించాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురు RRRతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రఘురామ నిలకడలేని వ్యక్తిని, ఏ క్షణంలోనైనా అడ్డం తిరిగిపోవచ్చని జనసేన, టీడీపీ అధినేతలకు అంతర్గతంగా భయం లేకపోలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రఘురామకృష్ణంరాజు ఆకివీడిలో రామాలయం వివాదాన్ని నెత్తికెత్తుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం అడ్డం పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో కావలసినంత పాపులారిటీ సంపాదించారు. క్రమంగా తనను హిందూ ధర్మ పరిరక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం ప్రారంభించారు. ఇదంతా 2029 ఎన్నికల కోసమేనని అందరికీ తెలుసు. ఆకివీడు రామాలయం విషయంలో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం RRRతో ఏం చేసినా ప్రమాదమేనని వాళ్ళిద్దరూ అనుకోవటమే. RRR దూకుడు వల్ల 2 ఏళ్లలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చాయి. ఓ DSP విషయంలో రఘురామ ఏకంగా పవన్ కళ్యాణ్తోనే డి అంటే డి అన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తన భవిష్యత్ రాజకీయానికి కొత్త దారులు వేస్తున్నారు రఘురామ. ఇప్పుడు తెలుగు వీర లేవరా పార్టీ పెట్టి తన సొంత శక్తి ఏమిటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు ఆయన. ఈ పార్టీపై తాను నరసాపురం ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కావచ్చు అనేది RRR ఆలోచన. బీజేపీ లైన్లోనే తన సొంత హిందుత్వ ఎజెండాతో రఘురామ జనంలోకి వెళ్తారు. అందుకే పొలిటికల్ పార్టీకి గ్రౌండ్ వర్క్ కోసం తెలుగు వీర లేవరా సొసైటీ ప్రారంభించారు ఆయన. RRR పొలిటికల్ పార్టీ పెడుతున్నారని వదంతులు రావటంతో అలాంటి ఆలోచన ఏమీ లేదని, తాను టీడీపీలో చాలా సంతోషంగా ఉన్నని ఓ వాట్సాప్ వీడియో ద్వారా సందేశం కూడా ఇచ్చారు ఆయన. ఒక సొసైటీ, ఒక స్మాల్ సొసైటీని ఏర్పాటు చేయాలి అనే తలంపుతో ఆ సొసైటీకి తెలుగు వీర లేవరా అనే ఒక అల్లూరి సీతారామరాజు, మా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉంటాయి. సో అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ప్రజలందరూ కూడా తెలుగువారికి ఏమన్నా కష్టం వచ్చినా వారికి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఆ పేరు ఉంటుందని చెప్పి ఒక సొసైటీని ప్రారంభించడం జరిగింది. అసలు ఆ పార్టీకి సొసైటీకి ఎటువంటి సంబంధం ఉండదు. పార్టీ రిజిస్ట్రేషన్ అదొక పెద్ద ప్రాసెస్. సొసైటీ అనేది ఇది సింపుల్ ప్రాసెస్. పబ్లిక్కి సర్వ్ చేయటానికి తెలుగు వీర లేవరా సొసైటీ కేవలం ప్రజాసేవ చేసేందుకు మాత్రమే, ముఖ్యంగా ఆలయాల పరిరక్షణకు పనిచేస్తుందనేటువంటి క్లారిటీ కూడా ఇచ్చేశారు. RRR గురించి బాగా తెలిసిన వాళ్ళు ఆయన వ్యూహాలు త్వరగా అర్థం కావని, రాజకీయ లక్ష్యం లేకుండా, తనకు లాభం లేకుండా ఆయన ఏ పని చేయరని, అందువలన తెలుగు వీర లేవరా ఖచ్చితంగా పొలిటికల్ పార్టీగా మారుతుందని RRR ఎవరి కొంప ముంచబోతున్నారని అనుకుంటున్నారంతా.